అధ్యక్షుడు శ్రీ మానసాని కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో తేదీ 12వ తారీఖు 9వ నెల 2025 శనివారం రోజున జరిగినటువంటి డీజీఎఫ్ జిల్లా కమిటీలో ప్రత్యక్షంగా ఓట్ల ద్వారా లెక్కింపులు ప్రత్యేకంగా జరిగినటువంటి ఎన్నికల్లో భాగంగా అధ్యక్షుడిగా కన్నూరి రాజు నేను, ప్రధాన కార్యదర్శిగా కన్నూరి జయేష్ కుమార్, కోశాధికారిగా పేయాల రమేష్ అన్నను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం సమావేశంలో నూతన అధ్యక్షుడిగా నేను, మన డీజీఎఫ్ సభ్యులు ప్రతి వర్కింగ్ జర్నలిస్టులందరికీ 10 లక్షల ప్రమాద బీమా ఇవ్వడానికి, అదేవిధంగా పిల్లలు స్కూల్ ఫీజులో 50% రాయితీ కొరకు, అదేవిధంగా వాళ్ళకు జరిగినటువంటి అక్రమ కేసులే కానీ, వారిపై ఉన్నటువంటి అక్రమ కేసులే కానీ, వారికి జరుగుతున్న దాడుల కోసమే కానీ మేము ముందుగా ఉండి నడిపించడానికి మా కార్యమార్గం అన్ని వేళలా తోడ్పాటు ఉంటుందని చెప్పేసినని మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల కోసం కూడా మేము మాట్లాడడం జరుగుతుంది. ఈ విధంగా మేము డీజీఎఫ్ అనే యూనియన్ పెద్దపల్లి జిల్లాలో ఇంకా ముందుగా మేము చేయబోయే కార్యక్రమాలన్నింటినీ మేము ఈ కొత్త కార్యవర్గ కమిటీగా మేము చేయడం జరుగుతుంది. ఈ కొత్త కార్యవర్గ సభ్యులుగా, అదేవిధంగా కమిటీ సభ్యులుగా మేము చేయడం జరిగింది. ఉపాధ్యక్షులుగా, జిల్లా ఉపాధ్యక్షులుగా వెన్నంపల్లి శ్రీనివాసన్న గారిని, మాతంగి లక్ష్మీరాజన్ గారిని, బయ్యపు ప్రభంజన్ రెడ్డి గారిని, సంయుక్త కార్యదర్శిగా మన కేవీఎస్ రఘవన్న గారిని, అదేవిధంగా ప్రచార కార్యదర్శి శ్రావణ్ కుమార్ను, కార్యదర్శులుగా కొమ్మగల్ల బాబును ఈ విధంగా మేము కమిటీగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ నుండెళ్ళి, ఈ రోజు నుండెళ్ళి పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క జర్నలిస్టులకు డీజీఎఫ్ యూనియన్ సభ్యుల ప్రతి ఒక్కరికి మేము అండగా ఉండి వారికి భరోసాను కల్పిస్తామని ఈ సమావేశము, ఈ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మీ అందరికీ మేము విన్నవిస్తున్నాం. ధన్యవాదాలు. మేము పెద్దపల్లి జిల్లా కార్యవర్గాన్ని మేము ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి ఉపాధ్యక్షులుగా వెన్నంపల్లి శ్రీనివాసన్న గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా మంతని లక్ష్మీరాజును, రామగుండం నుండి వెళ్ళి బయ్యపు ప్రభంజన్ రెడ్డి గారిని మేము నియమించడం జరిగింది. జిల్లా సంయుక్త కార్యదర్శిగా నాదండ్ల రవికుమార్ను నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రచార కార్యదర్శిగా శ్రావణ్ కుమార్ను, కార్యదర్శిగా కొమ్మగల్ల బాబును నియమించడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా దేవి రాజలింగంను కూడా మేము నియమించడం జరిగింది. ఇక్కడ నుండి ఈ జిల్లా కమిటీ సభ్యులుగా మేము ముందుండి నడిపించడానికి అన్ని వేళలా ప్రతి ఒక్క జర్నలిస్టులకి మేము తోడ్పాటుగా ఉంటామని ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం. ఈరోజు శుభదినం. టీజేఎఫ్ జర్నలిస్టుల పెద్దపల్లి జిల్లా నూతన బాడీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కన్నూరి రాజు, ఉపాధ్యక్షులుగా వెన్నంపల్లి శ్రీనివాస్ గారు, ప్రధాన కార్యదర్శి కన్నూరి రాజేష్ గారు, జయేష్ కుమార్, కోశాధికారిగా పేయాల రమేష్ గారు, పెద్దపల్లి జిల్లా డీజీఎఫ్ కార్యవర్గులుగా నియమితులైన శుభ సందర్భంగా వారికి పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రపంచ కరదీపికలై సమాజంలో జరిగే సంఘటనలు ఎంత ప్రమాదకరమైన వాటిని లెక్క చేయకుండా ప్రజలకు చేరవేసే మరి జర్నలిస్టులకు, విలేకరులకు మరి సమాజం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మీ జీవితం
రోజు యుద్ధమే. సమాజం లోపల యుద్ధం అనేది సమాజంలో ఎప్పుడో ఒకసారి వస్తుంది. పొలిటీషియన్ వాళ్ళకు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తే మీకు 24 గంటలు గంట గంట క్షణం ప్రతి క్షణం కూడా మీరు యుద్ధం చేసుడే. ఎందుకంటే ప్రతి దాన్ని సమాజం లోపల అవినీతి అక్రమాలు చేసే వాళ్ళని ఎదుర్కోవడం అంటే మీ ధైర్య సాహసాలకు అభినందించక తప్పదు. మరి మీ ద్వారానే సమాజం 4th పిల్లర్గా ఈరోజు కీర్తించబడుతుందంటే మీ యుక్తి, మీ శక్తి, మీ నాలెడ్జి, మీకున్న నైపుణ్యము సమాజాన్ని చైతన్యం చేస్తూ ముందుకు తీసుకుపోతూ సమాజం లోపల మార్పు తీసుకురావడానికి మీ వంతు కృషిని యావత్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అదే స్ఫూర్తి, అదే లక్ష్యంతో ముందు కూడా ప్రజలకు మరింత చేరయ్యే విధంగా మీ సంఘం ద్వారా బలోపేతం చేస్తూ ఇంకా మీ సంఘాన్ని విస్తరించి ప్రజలకు చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి కార్యవర్గ సభ్యులకు మరి గౌరవ సభ్యులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. పెద్దలు గౌరవనీయులు మరి కన్నూరి రాజు, మరి అలాగనే మిత్రుడు మరి సిరణ గారు, పెద్దలు మరి కొంచెం పరిచయం లేకుండా అని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈనాడు విలేకరు అంటే ఒక కఠినమైన శ్రమ లాంటిది. 2 రకాలుగా పదోన్నతి. అటువంటి వృత్తిలో ఒక ప్రెసిడెంట్ స్థానాన్ని సాధించిన మిత్రుడు రాజుకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఏ మూలకున్న వార్తలైనా మరి ఏ ధరకున్న వార్తలైనా మరి చివరికి డిపార్ట్మెంట్లో ఉన్న వార్తలైనా కానీ పగటిబందీగా తీసుకొని ముద్రించబడిన ఈ విలేకరులకి అందరికీ ఈ కార్యవర్గానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.